పరబ్రహ్మణే నమః. అథర్వణ వేదము 3వ కాండము 30వ సూక్తము 6వ మంత్రం. ఇందులో విషయము పరస్పర ప్రీత్యుపదేశము. గృహస్థులు కావచ్చు, సమస్త మానవులు అందరూ కూడా అన్యోన్యంగా పరస్పరము ప్రేమ భావంతో ప్రీతితో కలిగి ఉండాలి. వాళ్ళ వాణి కూడా ప్రీతి ఉపదేశం అయి ఉండాలి, ప్రేమపూర్వక వాణి అయి ఉండాలి. ఇందులో ఇప్పుడు మంత్రం చూద్దాం. ఓం సమాని ప్రభాసః ఓన్న భాగః సమానే యోక్త్రే సహ వో యునద్మి సంయంయోగ్నిం సపర్యతారానాభిమివాభితః. ఇందులో శబ్దము భావార్థము తెలుసుకుందాం. ఓ గృహస్థులారా, ఈశ్వరుడు నా ఆజ్ఞచే మీ ప్రభా జలపానీయములు, స్నానాదుల స్థానములు మొదలగు వ్యవహారములు ఒకే విధముగా ఉండవలెను. అంటే ఈ భూమిపైన ఉన్నటువంటి స్నానానికి ఉపయోగించే స్థానములు, జలపానీయములు, నీరు, వాటి యొక్క ప్రయోజనము ఉపయోగము అన్నీ అందరికీ ఒకవేళ సమంగానే ఉండాలి. పరమాత్మ సృష్టి అనేది ఒక వ్యక్తి భేదంగా సృష్టించేయలేదు. సమస్త మానవులకు సమానమైన సృష్టి చేశాడు ఆయన. వహ మీ అన్నః భాగః భోజనాదులు, సహ కలిసి అగుగాక. భోజనం చేసిన ఒంటరిగా కాకుండా సహభక్తి భోజనం అంటారు. అందరూ ఒకరికొకరు ప్రీతిపూర్వకంగా భోజనం చేసినట్లయితే అది చూడడానికి కాకుండా ఒకళ్ళనొకళ్ళు పంచుకొని ఇచ్చుకోవడంలో ఆ ప్రేమ ఆనందాన్ని పొందుతారు. వహ మీ సమానే ఒకే విధముకు యోక్త్రే గుర్రము మొదలగు వాహనములు సహా కలిసి ఉండవలను. అంటే మనం ఉపయోగించే వాహనాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలం నాడైనా సరే ఆ వాహనాలని అందరూ కలిసి ఉపయోగించుకోవాలి. ధర్మము మున్నగు వ్యవహారములలో సహితము మిమ్ము ఏకభావముతో యునగ్ని నియోగించెదను అని పరమాత్మ ఏం చెప్తుందంటే, ధర్మ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మన దైనిక చర్యలో ధర్మ వ్యవహారాలు అవి కూడా ఏకభావంతో అందరూ ఒకే మనసు, సమాన మనః సచిత్తమేషాం, సమానమైన మనస్సు, సమాన ఆలోచనతో ఒకే భావంతో ఆ ధర్మ కార్యాలు చెయ్యాలి. ఏ విధముగా అరాహ చక్రపు ఆకులు అభిత నలువైపుల నుండి నాభిం ఇవ మధ్య భాగములో నాభి స్థానములో కలిసి ఉండును, అథవా ఏ విధముగా ఋత్విజులు యజమాని యజ్ఞములో కలిసి అగ్నిహోత్రాదులచే జగత్తును ఉపకారము చేసెదరో అదే విధముగా సంయంచోహో సమభావము కలిగి మీరు ఐక్యతతో ధర్మయుక్త కార్యములు సపర్యత పరస్పర హితమును సాధించుడు. ఇందులో సహా 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 అంటూ కలిసి చేయాలి, కలిసి ఆలోచించాలి, కలిసి భుజించాలి, కలిసి ధర్మయుక్త కార్యక్రమాలు చేయాలి అనేది ఆ పరస్పర సహకారముతో చేయాలనే కార్యక్రమం విషయం ఇందులో చెప్పబడింది. దానిని ఏ విధంగా పోల్చాడు పరమాత్మ? ఒక చక్రం ఉందంటే దానికి ఆకులు అంటారు, చుట్టూ నుంచి ఈ కర్రలు ఉంటాయి, మధ్యలో నాభి స్థానం ఉంటుంది. దానికి ఇవన్నీ కలిపి దానితో కలిపి ఉండటం వలన ఆ చక్రం ప్రయోజనం కలిగిస్తుంది. కేవలం ఒక కర్ర 2 కర్రల వలన కాదు, అసలు లేకుండా కూడా అవ్వదు. ఆ కర్రల చేత బంధింపబడినప్పుడే ఆ చక్రానికి బలం వస్తుంది, భారాన్ని మోస్తుంది. ఆ రకంగా మనమందరం కలిసి వ్యవహారములు చెయ్యాలి అనేది ఆ చక్ర నాభితో పరమాత్మ పోల్చాడు. అదే విధముగా ఋత్విజులు ఉన్నారంటే వాళ్ళందరూ అక్కడ ఋత్విజులను కలిసి పనిచేస్తేనే ఆ యజ్ఞ కార్యం అవుతుంది. యజ్ఞం దగ్గర యజ్ఞ బ్రహ్మ ఉంటాడు, తర్వాత హోత ఉంటాడు, తర్వాత యజ్ఞాచార్య ఉంటాడు, అథర్వ్యు అని ఉంటాడు,
వీళ్ళందరూ కూడా కలిసి ఎవరి పనులు వాళ్ళు చేసినప్పుడు ఆ యజ్ఞకార్యం సఫలమవుతుంది. అదేవిధంగా దాని వలన జగత్తుకు ఉపకారం కలుగుతుంది. కాబట్టి ఐక్యమత్యం యొక్క విశిష్ట ఆవశ్యకతను పరమాత్మ ఈ మంత్రం చక్కగా పోల్చారు. కాబట్టి మనమందరం కూడా ఒంటరితనం కూడదు, అందరం కలిసి పనిచేసిన రోజున ఏదైనా సాధించగలము, ఐకమత్యం జీవించాలని పరమాత్మ యొక్క సందేశాన్ని, ప్రీతిపూర్వక ఉపదేశాన్ని మనం గ్రహించి అలాగ నడుచుకోవాలని కోరుతున్నాం. ఓ